హలో ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ఫిన్ 1432. ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నానని చూస్తున్నారా? ఎక్కడికి కాదండి, నా చెల్లి కొత్త వలసలో హాస్టల్లో చదువుతుంది. సో దాని దగ్గరికి ఫీజు కట్టడానికని నేను మా పిన్ని బస్సులో వెళ్తున్నాం. చూసారా బస్ అంత రష్గా ఉందో, అయినా సరే తప్పక అక్కడికి ఆటోలు అవి వెళ్ళవు కాబట్టి వెళ్తున్నాం. సో ఎలాగో ఒకలాగా మా చెల్లి ఉండే హాస్టల్ దగ్గరలో అయితే చేరుకున్నాం. అక్కడ నుంచి దాని హాస్టల్కి చాలా దూరం నడవాలండి బాబు. చూడండి ఎర్ర టెంట్లో ఎలా నడుస్తున్నామో నేను మా పిన్ని. కష్టమైన నా చెల్లి కోసం ఇష్టంగా వెళ్తున్నాను. నేను వస్తున్నట్టు నా చెల్లికి అయితే అస్సలు తెలీదు. సో చూసారా ఎంత లాంగ్ ఉందో. కాసేపు అయితే ఆగిపోయాము, ఇంకా కాసేపు కూర్చున్నాను నేనైతే మాత్రం. కాసేపు ఆ చెట్లు కనిపిస్తే చుట్టూ చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాను చూసారా. ఫైనల్ గా హాస్టల్ దగ్గరికి అయితే, హాస్టల్ అండ్ కాలేజ్ రెండు కలిపే ఉంటాయి, అక్కడికైతే వచ్చేసాం. చూడండి తన కాలేజ్ అదే, హాస్టల్ కూడా అదే అనమాట. అది నేను వెళ్తున్నట్టు మా చెల్లికి తెలియదు అన్నాను కదా. చూడండి నేను వెళ్ళి పిలిచేసరికి నా చెల్లి చూడండి కుక్క పిల్ల ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో చూసారా. తర్వాత నా చెల్లి తన క్యాంటీన్కి తీసుకెళ్ళింది. అక్కడ బిర్యానీ అండ్ చికెన్ పెట్టారు. బిర్యానీ అంటే అది రైస్ లోనే ఉంటుందండి ఆల్మోస్ట్, ఎందుకంటే మసాలాలు గట్ట అవన్నీ వేయరు కదా హాస్టల్స్ లో. సో అదిగోండి వాళ్ళ క్యాంటీన్ కూడా చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది అనమాట. బాగుంది, నీట్గా క్లీన్గా. తర్వాత మళ్ళీ తన రూమ్కి తీసుకొని వెళ్ళింది. అదిగోండి మాకు ఇంకా చిన్నపిల్లల బుద్ధులు పోలేదు కదా, మార్కర్తో నాకు నెయిల్ పాలిష్ వేస్తుంది నా చెల్లి చూసారా. ఆ తర్వాత తన్ని అవుటింగ్ తీసుకెళ్ళాం, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచ్ పెన్నులు, అవి బొంగు వాషానం చాలా కొనుక్కోవాలన్నమాట. నేను చదివినప్పుడు కూడా అన్ని కొనుక్కోలేదేమో, అన్ని కొంటుంది అది. 2 కవర్లు కొంది మొత్తానికి. అదిగోండి 2 బ్యాగులు వేసుకొని ఫైనల్ గా బై బాయ్ చెప్పేసింది. దానికి బాయ్ చెప్పాలి లేకపోయినా చెప్పింది అనమాట. నా చెల్లి వెళ్ళిపోయాక మేము కూడా బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాం. ఓకేనా, బాయ్ బాయ్.